హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవిని. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను, రండి. క్యాలీఫ్లవర్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని అయితే వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని అయితే కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కర్రీని మొత్తము ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే మసాలాలన్నీ పట్టేటట్టు కర్రీకి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపి మూత పెట్టుకోవాలండి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా, ఈజీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్.